హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మార్నింగ్ వచ్చేసి టిఫిన్ చేస్తున్నానండి. టిఫిన్కి వడ చేస్తున్నాను. వడలో కావాల్సిన చట్నీ చేస్తున్నానండి. మా వాళ్ళు సాంబార్ అవన్నీ ఏం తినరు, సో ఒక చట్నీ మాత్రమే చేస్తున్నాను. చట్నీకి వచ్చేసి బుడ్డపప్పులు దూరగా వేయించుకొని అండ్ కొన్ని పప్పులు వేస్తున్నానండి. బుడ్డపప్పులు, మామూలు పప్పు, శనగపప్పులు అండ్ ఉల్లిగడ్డ, ఒక ఉల్లిగడ్డ అయితే వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు చాలా మంట ఉన్నాయండి, అందుకే కొన్నే వేసుకుంటున్నాను. మేము మంట అయితే బాగా తింటామండి. సరిపడా ఉప్పు వేస్తున్నాను కొంచెం. ఇంకా మనకి ఎంత టెక్స్చర్ కావాలో అంత వాటర్ వేస్తున్నానండి. మిక్సీ పట్టుకున్నాను. తర్వాత వచ్చేసి చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. దోశలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, ఇలా వడలలోకి కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు నేను ఈ చట్నీ చేసుకుంటానండి. తర్వాత ముందు రోజు నైటే నేను ఈ పిండి అనేది వడపిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు తిరువాత వేసుకుంటున్నాను చట్నీకి. జీలకర్ర, ఆవాలు, కొంచెమే ఆయిల్ వేసానండి. కొంచెం కరివేపాకు వేసి తిరువాత వేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ చట్నీ అయితే. ఇప్పుడు వడ వేస్తున్నానండి. వడ కూడా ఎక్కువ తినము, ఎప్పుడో ఒకసారి 10 డేస్కి ఒకసారి చేస్తానండి. అది మా పిల్లలు గోల చేస్తే వేస్తాను. ఎక్కువ అయితే డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే తినమండి మేము. ఇది మినపవడలండి, చాలా బాగుంటాయి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయే అవకాశం ఉంది. మీడియం ఫ్లేమ్లోనే వేసుకోవాలి మొత్తం. చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా చాలా బాగుంటాయి. బయట తెచ్చుకునే వాటికంటే ఇలా ఇంట్లో చేసుకోవడమే చాలా బెటర్ కదండి. ఇంట్లో ఫుడ్డే ప్రిఫర్ చేస్తాను ఎక్కువగా. చాలా బాగా వస్తాయండి, క్రిస్పీగా వస్తాయి. వడ వేయటం అయిపోయిందండి, ఇప్పుడు తినేయటమే. చాలా క్రిస్పీగా వచ్చాయి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.